హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే గెస్ చేయండి. చూడండి ఎలా ఉందో, చాలా క్రీమీగా ఏదో స్వీట్లా ఉంది కదా. కాదు, ముద్దపప్పు బెండకాయ పులుసు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీ అందరికి కూడా ఈ కాంబినేషన్ అంటే ఇష్టమా? చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూడ్డానికి. చూడండి బెండకాయ పులుసు ఎంత ఈవెన్గా కుక్ అయిందో. చూడండి ప్రతి ముక్క ఎంత క్లారిటీగా ఉందో. చూడండి వేడిగా పొగలు వస్తుంది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. మరి మీరు కూడా ట్రై చేస్తారా? అయితే నన్ను ఫాలో అయిపోండి. చాలా చిన్న టిప్స్ ఫాలో అయితే మీకే అర్థమవుతుంది. మీ అందరికీ తెలియదని కాదు, అందరికీ తెలుసు. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. ఇలా మీరు ఒకసారి చేసి చూడండి. మీరే మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకొని తింటారు. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ముద్దపప్పు అండ్ బెండకాయ పులుసు. రెండు కలుపుకొని తింటే వేడి అన్నంలో నెయ్యి వేసుకుని సూపర్గా ఉంటుంది అన్నమాట. ట్రై చేస్తారు కదా. మరి ఫాలో అయిపోండి. మనం ప్రాసెస్ నేర్చుకుందామా మరి? ఎస్, చూడండి ఒక కప్పు కందిపప్పు తీసుకోండి ఫస్ట్. అంటే 200 గ్రామ్స్. మనం ముద్దపప్పు చేసుకోవాలి కదా. కుక్కర్లో తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. అంటే దానికి సరిపోయినంత వాటర్ యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి దానికి పప్పు ఉడుకుతూ ఉంటుంది. మనం ఇప్పుడు బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. బెండకాయ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన వెజిటేబుల్స్: 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 100 గ్రాములు బెండకాయలు, 2 టమాటాలు. దాంతోపాటు మనకి చింతపండు పులుసు కూడా కావాలి కాబట్టి చింతపండుని మనం నానబెట్టుకున్నాం ముందే. మనం పులుసు చేసేటప్పటికి నానిపోతుంది. చూడండి వెజిటేబుల్స్ని క్లీన్గా కట్ చేసి కడిగి తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క బెండకాయని 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా ఏం కట్ చేసుకోవసరం లేదు. ఒక ఉల్లిపాయని 8 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూడండి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో పోపు దినుసులు యాడ్ చేద్దాం. పోపు తెలుసు కదా, మనకి పోపు చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి మంచి టేస్ట్ని ఇస్తుంది తెలుసా పోపు. శనగపప్పు, మినపప్పు. చూడండి మన పప్పు ఈ లోపే ఉడికిపోయింది. విజిల్స్ వచ్చేసాయి చూసారా. ఏం యాడ్ చేసాం మనం పోపులో? శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 4 మెంతి గింజలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు. చూసారా పోపు కూడా వేగిపోయింది. ఇందులో నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి వేసాను, చిన్న ముక్కలుగా కాకుండా. కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ముందే కరివేపాకు యాడ్ చేస్తే అది మొహం మీదే ఉంటుందని నేను అవి వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేశాను. చూడండి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, టమాటో యాడ్ చేయాలి. చూడండి యాడ్ చేసి ఈవెన్గా కలుపుతూ మొత్తం ఒకసారి తిప్పాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి బెండకాయ ముక్కలు ఎలా ఫ్రై అయ్యాయో. ఆ ఫ్రై అయిన తర్వాత మనకి దీనికి కావాల్సిన ఉప్పు, పసుపు, కారం. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, చిటికెడు పసుపు, 4 టీ స్పూన్ల కారం యాడ్ చేశాను. చూడండి
మొత్తం కలిపిన తర్వాత ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి బెండకాయ ముక్కలు ఎంత ఈవెన్గా ఫ్రై అయినాయో. ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి పులుసు తీసుకొని ఆ చింతపండు పులుసుని ఈ ఫ్రై అవుతున్న చూడండి ఎలా ఫ్రై అవుతుందో, అలా బుడగలు బుడగలుగా వస్తుంది చూడండి, అంటే ఉడుకుతూ ఉందని అర్థం అనమాట. చూసారా, ఈ చింతపండు పులుసుని మనం యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ చింతపండు పులుసులో ఒక 2 నిమిషాలు అలా ముక్కల్ని ఉడకనివ్వాలి, ఎందుకంటే ఆ పులుపు అంతా ముక్కలకి పడుతుంది. ఆ తర్వాత కొంచెం మనకి పులుసు కదా, కొంచెం వాటర్, మనం వేసిన ఉప్పు కారంకి ఆ పులుపుకి కొంచెం వాటర్ని వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ పుల్లగా ఉంటుంది కదా, అందుకని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఎంత కావాలో పులుసుకి అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి నేను ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈవెన్గా మొత్తం కలిపేసి ఆ గంటి తీసేసి మూత పెట్టాలి. ఆ మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే పులుసు మొత్తం ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. అలా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచాలి. ఈలోపు మనం ముందాకే విజిల్స్ వచ్చేసాయి కదా పప్పు, అది స్టీమ్ మొత్తం పోయింది. చూడండి మూత తీయగానే ఇంకా వేడిగా పొగలు పొగలు ఎలా వస్తుందో. ఇప్పుడు ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనం ముద్దపప్పు కదా. అలాగే అందులో కొంచెం 1/2 టీ స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మంచి షైనింగ్ కానీ చాలా క్రీమీగా చాలా బాగుంది. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. అది ఎలా ఉండాలంటే మనం పట్టుకుంటే మీగడలాగా జారిపోతూ ఉండాలి, అంత మెత్తగా ఉండాలన్నమాట పప్పు. చూడండి ఎలా ఉందో స్ట్రక్చర్, చూసారా చాలా బాగుంది కదా, మంచి షైనింగ్గా మెరుస్తుంది కదా. అది కొంచెం నెయ్యి యాడ్ చేయడం వల్ల అలా మెరుస్తూ ఉంటుందన్నమాట. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. దానిపైన కొంచెం నెయ్యి యాడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనం తినేటప్పటికీ అది నెయ్యి అంతా కరిగిపోయి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం, చాలా బాగుంటుంది. ఈలోపు మనకి పులుసు ఉడికేలోపు కొత్తిమీర కొంచెం పుదీనా తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి, కట్ చేసుకొని. చూసారా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి పులుసు ఉడుకుతూ ఉంది. చూసారా మ్యాక్సిమం ఓకే 70% దాకా ఉడికిపోయింది పులుసు, ముక్కలన్నీ మెత్తబడిపోయినాయి. చూసారా, మళ్ళీ మూత పెట్టేసి ఉంచిన తర్వాత కొంతసేపు తర్వాత చూసాం కదా, చూడండి మ్యాక్సిమం 90% వరకు పులుసు కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఎందుకంటే మనం ముందే ఉప్పు పసుపు కారం వేయడం వల్ల అది ముక్కలకి పట్టేసి ముక్కలు కూడా బాగా అన్నీ పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర పుదీనా ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసాం. చూడండి అది యాడ్ చేసి తిప్పేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉండనివ్వాలన్నమాట. అప్పుడు ఈ కొత్తిమీర రసం అంతా పులుసుకి పట్టేసి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఉంది, అదేంటో చూడండి, బెల్లం. ఎస్, మన పులుసుకి మెయిన్ మంచి లాస్ట్లో అలా యాడ్ చేయడం వల్ల మంచి స్వీట్నెస్, స్వీట్ అంటే మరీ స్వీట్గా ఏమి ఉండదు, ఆ పులుపుని పోగొట్టే ఇదిని స్వీట్ అనమాట. ఎంత బాగుంటుందంటే అలా బెల్లం వేయడం వల్ల చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలా లాస్ట్లో యాడ్ చేసుకొని ఆ బెల్లం కరిగే వరకు ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలన్నమాట. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చాలా బాగుంది కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ప్రతి ముక్క మెత్తగా చితికిపోకుండా ఎంత ఈవెన్గా కనిపిస్తుందో చూడండి. అలా కుక్ చేసుకోవాలి, అప్పుడే మనము పులుసులో ఆ ముక్కలు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఎంత బాగుంటాయంటే, నేనైతే ఆ ముక్కలే ఏరేసుకొని తినేస్తాను తెలుసా, అంత బాగుంటాయి తెలుసా.
నాకు తెలిసి అందరూ అలాగే చేస్తారు. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. అవును, ఆ అన్నంలో కలుపుకొని ఆ ముద్దపప్పు, ఆ బెండకాయ పులుసు అలా తింటూ ఉంటే నోట్లోకి వెళ్ళిపోతూనే ఉంటాయి తెలుసా. ఇంకా ఇంకా తినాలనిపించే అంత ఇదిగా ఉంటుంది, కానీ పొట్ట పట్టదు కదా. అందుకని కూర్చొని వేళ్ళు నాకుంటూ అంత బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ సూపర్ టేస్టీగా ఉండే ముద్దపప్పు బెండకాయ పులుసు. చూడండి ఎంత బాగుందో క్రీమీగా. ఈ రెండు వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి. బాగోపోతే అప్పుడు చూడండి పులుసు ఎంత అలా జారిపోతూ ఉంది కదా, మంచిగా చిక్కబడి ఎంత బాగుందో చూసారా. మంచి కన్సిస్టెన్సీలో ఉంది పులుసు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా మరి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.